ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభువు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవాతి దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే, ఏ మాత్రము విడువడంట, ఎన్నడను ఎడబాయడంట. దేవుడు ఈ మాట ద్వారా మనల్ని ధైర్యపరచాలనుకుంటున్నాడు. గత సంవత్సరంలో ఏమన్నా ఎక్కడైనా మర్చిపోయిన విషయాలు ఏమన్నా, ఎక్కడైనా ఎడబాసిన విషయాలు ఏమన్నా దేవుడు మన జీవితంలో ఏమైనా తలెత్తుండొచ్చు. కొన్నిసార్లు అనుకుంటాం కదా, దేవుడు నన్ను మర్చిపోయాడము, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, దేవుడు నన్ను మర్చిపోయాడము, నా కుటుంబంలో ఇన్ని బాధలు ఎందుకు, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, నేను చేస్తున్న ప్రార్థన ఆలకించట్లేదేమో, నా జీవితంలో ఇది వెంటాడుతూనే ఉంటుంది ఏంటి, ఆయన కాపుదలు ఉంటే, ఆయన భద్రత ఉంటే నా జీవితంలో ఏదో కార్యం జరిగేది కదా అని అనుకున్నాం కదా, అనుకున్న రోజులు కూడా ఉన్నాయి కదా. కానీ ఈరోజు దేవుడు ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే, 21వ రోజుకి వచ్చేసరికి నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నిన్ను విడవను, ఎడబాయను. ఈరోజు అలనాడు యెహోషువకి ఇచ్చిన వాగ్దానాన్ని నీకు నాకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ వాగ్దానం చేత పట్టుకొని ఈ సంవత్సరంలో ప్రభా 21 రోజులు నీ కంచి కాపుదలు ఇచ్చావు అయ్యా, నేను ఏదైతే కోరుకుంటున్నానో నా జీవితంలో మీరు నెరవేర్చడానికి సమర్థుడు, శక్తిమంతుడు అని ఈ వాగ్దానం చేత పట్టుకొని చదివి నువ్వు ప్రార్థన చేసుకోగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.